ఇప్పటికే కవితకు సంబంధించిన లాయర్లు ఒక డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేశారు. అది ఎలా అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసే అవకాశం లేదు, ప్రొసీజర్ ల్యాబ్స్ మాకు కనిపిస్తుంది అంటూ వాళ్ళు చేసినవి ఇవన్నిటినీ ప్రస్తుతానికి కొట్టి పారేస్తున్నా వీళ్ళు ఖచ్చితంగా దీన్ని అడ్డం పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు. బట్ ఈడీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈడీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రైమ్ ఆఫీసర్తో పాటు తను చాలా క్లియర్గా అంటే మనకి ఇచ్చిన అరెస్టు మెమోలో చూసినా సరే తను ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాని బేస్డ్గా నేను అరెస్ట్ చేస్తున్నాము. పిఎంఎల్ యాక్ట్ ప్రకారం మనీ లాండరింగ్, అందులోనూ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందో అందులో మనీ లాండరింగ్ జరిగింది, దానికి తను డైరెక్ట్గా సహకరించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. దాని బేస్డ్గానే ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి జోగేందర్ ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్, దానికి సంబంధించిన తెలుగు ఇప్పుడే మన వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి పంపారు. ఎమ్మెల్సీ కవిత మనీ లాండరింగ్ చట్టం 2002 కింద శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని విశ్వసించేందుకు నా వద్ద కారణాలున్నాయని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న జోగేందర్ అని నేను తెలియజేస్తున్నాను. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19లోని సబ్ సెక్షన్ 1 కింద నాకు ఉన్న అధికారాల మేరకు ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేస్తున్నానని తెలియజేస్తున్నాను. సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేశాం. అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీలతో కూడినటువంటి రిపోర్ట్ను కవిత భర్తకు అందజేశాం అని ఆ నోటీస్లో ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్లో చెప్పారు. అరెస్టుపై స్పందించిన కవిత ఆమె కుటుంబ సభ్యులు ఈడీతో అధికారులతో సంపూర్ణంగా సహకరిస్తామని తెలియజేశారు. రైట్. అయితే ఇప్పుడు మనము ఈ కవిత అరెస్టు చేసే సందర్భం కానీ విచారణ సందర్భంలో కానీ కవిత యూజ్ చేసిన ఒక కీలకమైన ఆయుధము తను ఒక మహిళగా తనకున్న కొన్ని ప్రత్యేక పరిస్థితులను అర్థం చేసుకొని తన విచారణ సందర్భంలో కానీ మిగిలిన సందర్భాల్లో కన్సిడర్ చేయాలని మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడే మనకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవలి గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. తను ఒకసారి అడిగి తెలుసుకుందాము. రవలి గారు నమస్తే. నమస్తే అండి. ఈ మొత్తం ఇష్యూలో మనం చూస్తే చాలా క్లియర్గా కవిత నేను ఒక మహిళని, నన్ను ఇలా ట్రీట్ చేయడము లేకపోతే నన్ను ఇలా విచారణకు ఏ టైంలో పడితే ఆ టైంలో పిలవడం కరెక్ట్ కాదు, ఇప్పుడు అరెస్ట్ చేసే సందర్భంలో కూడా ఎక్స్ప్రెషన్స్ అయితే మనకు కనిపించాయి. దాన్ని ఎలా చూడాలంటారు? ఫైనల్గా అరెస్ట్ అయిన సందర్భాన్ని చూస్తున్నారు మీరు, ఫైనల్గా మీరు దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో ఈడీ కానీ ఐటీ రైడ్లు కానీ సిబిఐ రైడ్లు కానీ జరిగినప్పుడు మహిళలు పురుషులు అనే ఎగ్జెప్షన్ ఏమి ఇవ్వలేదు. సోనియా గాంధీ గారిని కూడా రీసెంట్ గానే అంటే ఒక 1 year బ్యాక్ తనను ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేశారో చూసాం. తను గంటల తరబడి రోజుల తరబడి వచ్చినా గానీ తను ఓపికగా ఆరోగ్యం సహకరించకున్నా కూడా తను ఇన్వెస్టిగేషన్ కు సహకరించిన విషయాన్ని అంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సహకరించింది, ఇంటికి పిలుచుకొని చేయించుకోలేదు. మహిళ నేను ఎగ్జామ్షన్, నేను గాంధీ కుటుంబం అనో లేకపోతే మాజీ ప్రధాని కోడన్నను, మాజీ ప్రధాని బిడ్డనను, భార్యనను, లేకపోతే నేను ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలను ఆ రకంగా ఎక్కడా కూడా తప్పించుకునే ప్రయత్నం చేయకుండా కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ టీమ్ కు సపోర్ట్ చేస్తూ తన ఆరోగ్యం సహకరించకున్నా కూడా గంటల తరబడి అక్కడ కూర్చున్న విధానాన్ని మనం చూసాం. ఈ రోజు కూడా అంటే ఈ ఏదైతే ఈ ఆరోపణలు అనుకోవచ్చు లేకపోతే నేరం అనుకోవచ్చు ఏదైనా వాటెవర్, ఇది వచ్చి దాదాపు ఒక 1.5 year నుండి చర్చ నడుస్తుంది. 1.5 year నుండి చర్చ నడిచినప్పుడు సరే ఎట్టకేలకు అరెస్ట్ చేయడం, ఇది అరెస్ట్ అవుతుందని ఫస్ట్ నుండి అరెస్ట్ చేయాలని చెప్పి మొట్టమొదటగా పార్లమెంటులో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ లో మాట్లాడడం వల్లనే మొత్తము తీగలాగితే డొంక కదులుతుంది అనే రీతిలో ఈరోజు ఇక్కడ వరకు కవిత వరకు వచ్చిన విషయాన్ని మనం చూసాం. 1.5 సంవత్సరంన్నర నుండి ఆమె మీద అభియోగం ఉన్నప్పుడు తనను గతంలో కూడా అంటే ఎవరైతే చార్జ్ షీట్ లో ఉన్న పేర్లలో ఎవరినైతే అనుమానం వచ్చి అనుమానితులను పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసింది. మీరు మనీష్ సిసోడియాని కానీ కవిత వ్యక్తిగత కార్యదర్శులను కానీ మిగతా వాళ్ళని కానీ మీరు ఏదైనా తీసుకోండి, వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడం, ఒక కవితను ఒక్కటే అరెస్ట్ చేయకపోవడం. తెలంగాణలో ఏ చిన్న పిల్లగాని అంటే ఒక 6 years పిల్లగాని నుండి మొదలు పెట్టుకుంటే ఒక 100 years వాళ్ళ వరకు కూడా 100% ఈ రోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, సహకరిస్తుంది, భయపడుతుంది కాబట్టి కవితను అరెస్ట్ చేయలేకపోతున్నారనేది స్పష్టంగా అనుకున్న మాట. అది దాయాల్సిన అవసరం లేదు, అది వాస్తవం కూడా. ఎందుకంటే ఈరోజు ఒకటే చెప్తున్నాను, అంటే ఈడీ కానీ ఐటీ కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ సంస్థలు కానీ ఇవేవి మాట్లాడినప్పుడే మొట్టమొదటగా ఢిల్లీలో బీజేపీ ప్రతినిధులే ఈ కేసులో కవిత ఉందని ఆమె పేరు తీయడం కానీ లేకపోతే
కవితను త్వరలోనే అరెస్టు చేస్తామని ఇక్కడికి వచ్చిన నేతలు పదే పదే చెప్పడం కానీ, ఇక్కడ ఉన్న రాష్ట్ర నేతలు కానీ, వచ్చిన జాతీయ నేతలు కానీ పదే పదే ప్రతి సభలో చెప్పడం కూడా త్వరలో జైలుకు అని చెప్పేసి సంవత్సరన్నర కాలము ఎందుకు వేస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నాం. అంటే చేయడం కరెక్ట్, అరెస్ట్ చేయడం కరెక్ట్, ఏ సంస్థను ఆ సంస్థ పనిచేయించుకోనివ్వడం అనేది కరెక్ట్. రాజ్యాంగ ప్రతిపత్తి సంస్థలు వాటి పని అవి చేసుకోవాలి. కానీ ఈ అరెస్టు ద్వారా అయితే రాహుల్ గారు ఇక్కడ ఈ అరెస్టు ద్వారా బీజేపీ రాజకీయంగా ఒక అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుందన్నది చాలా మంది ఒక అనుమానం ఉంది. ఈ యాక్ట్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా ఇప్పుడు? ఎందుకంటే లాభ నష్టాలు అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు వ్యవస్థలు పనిచేసి అరెస్ట్ చేయడంలో ఇంకో పార్టీకి వచ్చే లాభము నష్టం గురించి చర్చించేంత పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ లేదు. అంటే ఎదుటి వాళ్ళు అరెస్ట్ అయితే మేము లాభపడతాం, అరెస్ట్ కాకపోతే మేము నష్టపోతాం అని బేరీజు వేసుకునే దుష్ట సంస్కృతి అనేది కాంగ్రెస్ పార్టీకి లేదు అంటున్నా. మీరు గతంలో కూడా చూసారు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇవి జరిగినాయి అవి జరిగినాయి అని చెప్పినా గానీ వాళ్ళకి శిక్ష పడ్డది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు మీరు 2014 నుండి ఇప్పటి వరకు తీసుకుంటే ఎంతమంది మీద ఈడీ, ఐటీ, సిబిఐ ఎంక్వైరీలు జరిగినాయి. వాళ్ళ 5 సంవత్సరాలు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ 5వ సంవత్సరం వర్ధంతి, సిబిఐ ఎంక్వైరీ పెట్టి 5 సంవత్సరాలు అయినా కానీ ఇంకా అతి గతి లేదు. అంటే కొన్ని ఎందుకు సంవత్సరాల తరబడి లాగబడుతున్నాయి అనేది అంటే పొలిటికల్ మైలేజీ కోసము స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను కేంద్రం ఏ రకంగా ఆధీనంలో ఉంచుకొని ఆడిస్తుంది అనడానికి ఉదాహరణ ఈ 5 సంవత్సరాల ఆ విషయం కానీ, లేకపోతే ఈ సంవత్సరన్నర కాలంగా అరెస్టు చేయకుండా ఈ రోజే కవితను అరెస్టు చేయడం, తెల్లారితే షెడ్యూల్ వస్తుంది, ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. అంటే బీజేపీ పార్టీ ఏమీ చెయ్యదు అనే పరిస్థితి నుండి రవళి గారు, మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు కూడా మీతో ఇంటరాక్ట్ అవుతారు. రవళి గారు నమస్కారం. నమస్తే అండి. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఆరోపణ ఏంటంటే మమ్మల్ని నిర్వీర్యం చేయడానికి కవితని అడ్డం పెట్టుకొని ఈ కేసును ముందుకు తీసుకొచ్చారు, ఇది 2 జాతీయ పార్టీల కుట్ర అని ఆరోపిస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆల్రెడీ అరవింద్ గారు నమస్తే అండి. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అనేది నిర్వీర్యమైందా, తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టిందా, లేకపోతే వాళ్ళ అవినీతి ఈ రకంగా ప్రజలు తిరస్కరించే స్థాయికి వచ్చిందా అనేది మనం మేడిగడ్డ విషయంలో కానీ, లేకపోతే లిక్కర్ స్కామ్ సంవత్సరన్నర కాలం నుండి వచ్చిన విషయం కానీ ప్రతి దానిలో చూసాం. అయితే దురదృష్టవశావత్తు ఏంటిదంటే కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ దగ్గర, మోదీ ప్రభుత్వం దగ్గర పెట్టుకొని ఒక్క అస్త్రాన్ని కూడా వీళ్ళ దగ్గర ఉపయోగించి ఆ అవినీతిని కంట్రోల్ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఒక నేరాన్ని చూస్తూ ఉండడం కూడా ఒక నేరస్తునితో సమానం. నిజంగా ఒక విషయం చెప్పాలంటే ప్రొఫెసర్ సాయిబాబా గారు తను ఏ నేరం చేయకున్నా గానీ దాదాపు 10 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చిండు, రిలీజ్ అయింది ఈ మధ్య కాలంలోనే. మరి నేరం చేసిందని పదే పదే చెప్తున్న కవిత గారిని సంవత్సరన్నర కాలంగా ఎందుకు వదిలేసిందని అంటున్నా. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర అని మీరు అసలు ఏ రకంగా కానీ కాంగ్రెస్ పార్టీ కుట్ర కాదు. బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా నిర్వీర్యమైపోయింది, వాళ్ళ నాయకులే వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. లాస్ట్ కు ఆ కుటుంబంలో ఆ 4 మిగులుతారనే వాస్తవ సత్యాన్ని ఈరోజు నాయకులు గుర్తించింది కాబట్టి వాళ్ళకి నచ్చిన పార్టీలకు వెళ్తున్నారు, అలా ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ రాజకీయం చేసేది ఏదంటే టైమింగ్ చూసి రాజకీయం చేసే పార్టీ బీజేపీ పార్టీ. ఏ రకంగా అంటే మనకు తెలుసు, సంవత్సరాన్నర కాలం నుండి దాన్ని పెండింగ్ లో పెట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే 100% ప్రజలకు ముఖం చూపించాలంటే, తెలంగాణ ప్రజల ముఖం చూపించాలంటే కవితను అరెస్ట్ చేయాలని. కానీ ఈ రోజు కూడా కవితను అరెస్ట్ చేయడం అంటే నిర్వీర్యమైన పార్టీలో ఒక నేతను అరెస్ట్ చేస్తే అది కాదు. బలంగా ఉన్న అప్పుడే ఎప్పుడైతే కవిత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉండి అప్పుడు నువ్వు అరెస్ట్ చేస్తే నువ్వు నిజంగా న్యాయం పరంగా ముందుకెళ్ళినట్టు. ఈ రోజు వాళ్ళు నిర్వీర్యమైన పైన విషయం మనకు అర్థమైపోయింది కదా. ఒక బలహీనుని మీద నువ్వు ప్రయోగిస్తున్నావు కాబట్టి తెలంగాణ ప్రజలు నీ టైమింగ్ కోసం, నీ ఎలక్షన్ కోసం ఈ రోజు అరెస్ట్ చేస్తున్నావు. కాబట్టి సంవత్సరన్నర కాలం కిందటిని అరెస్ట్ చేస్తే, ఎప్పుడైతే మనీష్ సిసోడియా లాంటి వాళ్ళను అరెస్ట్ చేసినప్పుడే కవితను కూడా మీరు ఆధీనంలో తీసుకుంటే మీకు ఒక మీరు అంటే ట్రాన్స్పరెంట్ గా పనిచేసినట్టుగా, మీ సంస్థలు పనిచేసినట్టుగా ప్రజలు భావించేది. కానీ ఈ రకంగా చేస్తే రేపు షెడ్యూల్ ఇంకా 24 గంటలు కూడా షెడ్యూల్ వచ్చే పరిస్థితి టైం లేదు.
Yeah. టైం లేనప్పుడు మీరు చేసిందంటే ఇది కంప్లీట్ గా 100% కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం కోసం మీ పొలిటికల్ మైలేజ్. యా, ధన్యవాదాలు రావులి గారు, మీ ఫోన్ లైన్లోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇక